నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ ఆర్‌బి సుధా గారున్నారు. అసలు జూన్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మేడం ఇప్పుడు జూన్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? తప్పక అది మాట్లాడదాం. ఎప్పుడైనా సరే మన రాశి ఫలితాలు ఎప్పుడు ఎవ్రీ మంత్ ఐ థింక్ హిట్ టీవీకి చాలా ఇచ్చున్నా నేను వీడియోస్ కూడాను. జూన్ నెలలో జూన్ 2025లో ఎలా ఉందో మనం చూద్దాము. బట్ ఏంటంటే అంతకన్నా ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకుంటాం. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 12 రాశులుంటాయి. అంటే భావాలు కూడా అవే అవుతాయన్నమాట. అలాగే 27 నక్షత్రాలుంటాయి. 9 ప్లానెట్స్ ఉంటాయి. మనం మాట్లాడుకునేది ఏంటంటే రాశి వరకే. అంటే రాశి అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలి కదా! చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం. అంటే నక్షత్రం పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. మనం మాట్లాడేది కూడా వేదిక్ అస్ట్రాలజీ, పరాశర మెథడే మనం మాట్లాడతాము. గోచారం అనేది ఏంటంటే మనం పుట్టినప్పుడు జాతకం ఒకలా ఉంటుంది. అంటే ఏంటంటే స్టేషనరీ కాదు, ఏదైనా ప్లానెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. దాన్నే గోచారం అంటాం అన్నమాట. గోచార రీత్యానే మనం ప్రెడిక్షన్స్ అనేవి, రాశి ఫలితాలు అనేవి చెప్పుకుంటూ ఉంటాము. ఫస్ట్ ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. అందరికన్నా ముందు నేను ఎప్పుడు శనిదే మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఏంటంటే ఏలినాటి శని వచ్చింది, లేకపోతే ఏంటంటే అది టైం వచ్చింది, శని పీరియడ్ వచ్చింది, లేకపోతే దశ వచ్చింది, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. కానీ శని ఏంటంటే ఫిలాసఫికల్ ప్లానెట్ అండ్ ఆల్సో కర్మకారకుడు. అంటే ఏంటి, మన చేత కర్మని చేయిస్తాడు. అంటే కర్మ చేస్తే గానీ మనకి డబ్బు కానీ లేకపోతే ఒక రిజల్ట్ కానీ రాదు. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆయు కారకుడు కూడా ఆయన అయ్యాడు. ఆయన ఎక్కడున్నారు? ప్రస్తుతం మీన రాశిలో ఉన్నారు. అంటే అందరికీ తెలుసు ఎవరెవరికి ఏలినాటి శని ఉందంటే, ఇప్పుడు ప్రస్తుతం మేష రాశి వాళ్ళకి పోయిన సంవత్సరం స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం కాదు, ఈ సంవత్సరమే యాక్చువల్‌గాను. మార్చి నుంచి స్టార్ట్ అయింది. అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకేమో లాస్ట్ ఘట్టం. రెండో ఘట్టం ఏంటంటే మనకి మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని ఉందన్నమాట. అలాగే మనం చూసాము అంటే రాహు ఏమో కుంభానికి మూవ్ అయ్యారు మే ఎండ్‌లో, అంటే మే 3rd వీక్ అనుకుందాము, మూవ్ అయ్యారు. అలాగే కేతు సింహానికి మూవ్ అయ్యారన్నమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం జూపిటర్, అంటే గురు గ్రహం. గురు ఏమో ప్రస్తుతం మిథునంలో ఉన్నారు, తెలుసు లాస్ట్ మంతే మూవ్ అయ్యారు. అలాగే మనం మాట్లాడుకోవాలి అంటే ఇంకా మిగతా చిన్న చిన్న ప్లానెట్స్ అంటే ఏంటంటే మనకి 30 రోజులకి 45 రోజులకి మారుతూ ఉంటాయి. చంద్రుడు అయితే 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారన్నమాట. 2.5 అనుకోవచ్చు కూడాను. ప్రస్తుతం ఏంటంటే శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు. ఆయన ఏంటంటే జూన్ 29th వృషభానికి వెళ్తున్నారు. ఓకే. మార్స్ డెబిలిటేషన్ పొజిషన్‌లో ఉన్నారు. అంటే కుజుడు డెబిలిటేషన్‌లో ఉన్నారు. అంటే కర్కాటకంలో ఉన్నారు. డెబిలిటేషన్ అంటే నీచ స్థితి. ఆయనేమో సింహానికి జూన్ 7th మూవ్ అవుతున్నారు. అలాగే మనం చూసాము అంటే సన్ అలాగే మెర్కురీ గురించి మనం మాట్లాడుకోవాలి. సన్ అందరికీ తెలుసు, మాసాలు కూడా మనకి ఒక మాసం మూవ్ అయినప్పుడల్లా మాసాలు మారుతాయి. సన్ ఏమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. బుధుడు కూడా వృషభంలోనే ఉన్నారు. ఆయనేమో జూన్ 6th ఏమో మిథునానికి మూవ్ అవుతున్నారు. ఓన్ హౌస్ అన్నమాట. తర్వాత 22nd అంటే జూన్ 22కి కర్కాటకానికి వెళ్తున్నారు. ఇవన్నమాట గోచార రీత్యా మనం చెప్పుకోవాల్సింది. చంద్రుడు నేను చెప్పినట్టు రాశి మారుతూనే ఉంటారు ఎవ్రీ సెకండ్ డే. నెలకి మాట్లాడినప్పుడు మనం ఈ ప్లానెట్స్‌ని మనం తీసుకుంటాము. జనరల్‌గా పరిహారాలు చెప్పాలి అంటే కనుక మనం ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ అంటే రాహు, కేతు పూజలు చేయాలి అని చెప్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే కాలసర్ప దోషం అనేది కూడా ఉంటుంది. అంటే చాలా మటుకు ప్లానెట్స్ చాలా జాతకాల్లో చూసామంటే చాలా మటుకు ప్లానెట్స్ ఈ రెండిట్లోనూ ఉంటాయన్నమాట. అదొకటి కాకుండా ఎప్పటికైనా ఇబ్బంది పెడతాయి. అంటే రీసెంట్‌గానే మూవ్‌మెంట్ అయింది. అందుకని మళ్ళీ మనం నవగ్రహ స్తోత్రాలు గానీ, నవగ్రహ స్తోత్రం చదువుకోవడం గానీ, వినడం గానీ, లేకపోతే హోమాలు చేయడం గానీ, పూజల్లో పాల్గొనడం గానీ, లేకపోతే రాహుకేతు పూజలు చేయడం గానీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఇవి ఎందుకు చెప్తాము అంటే బ్లెస్సింగ్స్ అనేవి కావాలి. ప్లానెటరీ పొజిషన్ ఎప్పుడు ఎక్కువ నెగటివిటీ కాకుండా కొంతవరకు పాజిటివిటీ తేవడానికి మనం చెప్పేది ఏంటంటే, ఎప్పటికైనా సరే కొంతవరకు పాజిటివిటీ అయినా ఉండాలి అని మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. అంటే పూజలు చేయడం గానీ, లేకపోతే ఒక జెమ్ స్టోన్ వేసుకోవడం గానీ, అంటే జాతి రత్నాలు వేసుకోవడం గానీ, లేకపోతే ఇంకో కార్యక్రమం చేయడం, హోమాలు చేయడం గానీ, లేకపోతే జపాలు చేయడం గానీ, ఇవన్నీ చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ గోచారం మాట్లాడుకున్నాం కనుక జూన్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. తదుపరి రాశి వృషభ రాశి గురించి అడిగి తెలుసుకుందాం.
వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది మేడం? వృషభ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఓకే. ఎందుకంటే ఈ రాశికి చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే మన రాశి వారిగానే మాట్లాడుతున్నాము. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం చూపించుకుంటేనే మనం కరెక్ట్‌గా ఒక సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జనరల్‌గా అయితే వృషభ రాశి వాళ్ళకి ఈ నెల అంతా చాలా బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సన్ అంటే మెర్కురీ కూడానే ఉన్నారు, సన్ ఉన్నారు, అలాగే రెండో ఇంట్లో జూపిటర్ ఉన్నారు, అలాగే 11 ఇంట్లో శని, 10th లార్డేమో 11th. సో తప్పక కెరియర్ పాత్‌లో వీళ్ళకి లాభం అనేది కనిపిస్తోంది. అంటే ఏంటి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్, ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్, లేకపోతే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ మారే ఛాన్సెస్, దాని పరంగా ఫైనాన్షియల్ ఎయిడ్ రావడం కానీ, స్టేటస్ పెరగడం కానీ, సేవింగ్స్ పెరగడం కానీ, అంటే రాబడి అనేది ఎక్కువ కనిపిస్తోంది అనమాట. సో తప్పక చాలా బాగుంటుంది, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. ఎందుకంటే మార్చ్ దిగిన తర్వాత 12th లార్డేమో ఇప్పుడు 3rd హౌస్లో ఉన్నారు, 4th హౌస్ వచ్చిన తర్వాత కొంతవరకు కంఫర్ట్ లెవెల్లో ప్రాబ్లం ఉన్నప్పటికీ, అంటే శ్రమ పడాలి, శ్రమ పడినప్పటికీ తగిన ఫలితం అనేది వీళ్ళకి తగ్గుతుంది. ఎందుకంటే అన్నీ బాగున్నాయి వీళ్ళకి. జాబ్ లేని వాళ్ళకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? జాబ్ లేని వాళ్ళకి ఎస్, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చే ఉంది, వాళ్ళకి తప్పక వస్తుంది. జనరల్గా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. అంటే కెరియర్ పాత్లో తప్పక ఇవన్నీ జరుగుతాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే రాహు మనకి 10th లో ఏమో సంచారం జరుగుతోంది. 10th సంచారం జరిగినప్పటికీ 10th లార్డ్ 11th లో ఉన్నాడు. సో తప్పక చేసే బిజినెస్లో కానీ, చేసే పనిలో కానీ రాబడి అనేది చాలా ఎక్కువ ఉంది. అలాగే ఏంటంటే మనకి మెర్కురీ కూడా ఓన్ హౌస్ మూవ్ అవుతున్నారు జూన్ 6th తర్వాత. సో అప్పటికి వీళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ, స్టాక్ మార్కెట్ ఫైనాన్షియల్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాలి, కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది, తప్పక నేర్చుకుంటారు. అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో కూడా మ్యారిటల్ లైఫ్ కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ తప్పక మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెలంతా చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది వీళ్ళు మొదలెడతారు జూన్లో. అంటే ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం అన్నమాట. అండ్ ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకి కూడా పెళ్లి కాలేదు అంటే కనుక తప్పక పెళ్లి అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే మంచి సూచనలు, మనం నెల వరకే మాట్లాడుతున్నాము, మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక ఈ నెలంతా వీళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే హెల్త్ రీత్యా కూడా చాలా రోజుల నుంచి హెల్త్ రీత్యా బాధపడే వాళ్ళకి కూడా ఈ నెల కొంచెం ఊరట అనేది ఉంటుందన్నమాట. అంటే ఏంటి, కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కరెక్ట్ మందులు పడడం కానీ, లేకపోతే ట్రీట్మెంట్ కరెక్ట్గా రావడం కానీ జరగడం అవుతుందన్నమాట. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు లక్ష్మీదేవి పూజలు చేయడం. అంటే ఏంటి, తెల్ల పువ్వులతో కానీ, తెల్ల తామర పూలు ఉంటే కలువ పూలు అని కూడా మనం అంటూ ఉంటాము. కలువ పూలు తెచ్చి ఫ్రైడే పూజ చేసుకోవచ్చు. లేని పక్షాన్ని గుడికి వెళ్ళి లక్ష్మీ గణపతి పూజలు, లక్ష్మీ గణపతి హోమాలు చేయడం మంచిది. ఫ్రైడే గోవుకి ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది. అలాగే గోవు కూడా పూజించుకోవచ్చు. సో పద్ధతి, ఎవరి పద్ధతి, కుటుంబ పద్ధతి బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ధన్యవాదాలు మేడం. చూశారు కదా ఈ రాశి వారికి ఎంత చక్కగా వివరించారో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.